సౌత్ ఏషియన్ స్పెసిఫిక్ కంట్రీస్లో మనకి ఆల్మోస్ట్ ఇండియన్ గ్రోత్ రేట్ పరంగా, చైనా గ్రోత్ రేట్ పరంగా చూసుకున్నట్లయితే వరల్డ్కి వాళ్ళు చేసే కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగానే ఉంది. ఓవర్ 50% ఆఫ్ ది ఎగ్జాక్ట్ ఫిగర్ మీరు మాట్లాడుకున్నట్లయితే అందులో 43.6% మన కాంట్రిబ్యూషన్ జీడిపి ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్లో ఇండియా అండ్ చైనా ఇస్తుంది. చైనా ఇచ్చే పర్సంటేజ్ వచ్చేసరికి గ్లోబల్ జీడిపి కాంట్రిబ్యూషన్ పరంగా చూసుకున్నట్లయితే 26.6% అయితే గ్లోబల్గా అందిస్తుంది. అట్ ది సేమ్ టైం ఇండియా కూడా 17.0% అయితే ఇస్తుంది. ఈ రెండు మిక్స్ చేసి కొడితే మనకి 43.6% వరల్డ్ జీడిపి కాంట్రిబ్యూషన్ చేస్తుంది. అంటే అది కేవలం సౌత్ ఏషియన్ కంట్రీస్ నుండే వస్తుందంటే మీరు నమ్మగలరా? ఎస్, చైనా అండ్ ఇండియా గ్రోత్ రేట్ పరంగా, జీడిపి పరంగా ఇంకా అన్బిలీవబుల్గా వాళ్ళైతే నెంబర్స్ అయితే మనకి డేటా పరంగా, ఆ స్టాటిస్టిక్స్ పరంగా చాలా అద్భుతంగా అయితే ఇస్తుంది. ఇది కేవలం నేను చెప్తుందే కాదు, వరల్డ్ వైడ్గా IMF కూడా చెప్పేది ఇదే. చైనా అండ్ ఇండియా ఈ రెండు ఎకనామికల్గా చాలా పీక్ లెవెల్లో ఉందని చెప్పేసి చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం దీని గురించి ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్ట్ చేయటం అనేది నమ్మలేని విషయం అనమాట. ఎందుకంటే ఎంతసేపు ప్రో అమెరికన్ టైప్లో ఉండే టైప్ పర్సన్ ఏందా, అలాంటిది సౌత్ వైపుకి, సౌత్ ఏషియన్ కంట్రీస్ వైపుకి ఒక లుక్ వేసి వాళ్ళ చూపిస్తున్న వరల్డ్ జీడిపి ఎకనామిక్ పరంగా వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్, వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క గ్రోత్ రేట్ పరంగా చూసుకున్నట్లయితే వాళ్ళు ఏ విధంగా ఈ వైపు ఆకర్షిస్తున్నారో మీకు ఈ పార్టీకి అర్థమైపోయి ఉండాలి. దీన్ని యాక్చువల్గా బడ్జెట్ సెషన్, యూనియన్ బడ్జెట్ సెషన్ అప్పుడు కూడా నిర్మలా సీతారామన్ గారు కూడా దీన్ని మెన్షన్ చేయటం అనేది గమనార్థం. సో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఈ విషయం గురించి ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు కదా, అందులో ఇండియా అండ్ చైనా 43.6% గ్రోత్ రేట్ కాంట్రిబ్యూషన్, జీడిపి కాంట్రిబ్యూషన్ అనేది మన సౌత్ ఏషియా నుంచి వచ్చిందంటే ఓవరాల్ వరల్డ్ పరంగా మీరే ఒకసారి ఆలోచించండి. ఏ విధంగా మనం లెవెల్ అంటే ఏ విధంగా మనం ఎదుగుతున్నాం అనేది మీరే అర్థం చేసుకోవాలి ఎకనామిక్ ట్రేడ్ పరంగా, సో కామర్స్ పరంగా. సో దీని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. రాబోయే ఫ్యూచర్లో ఒక 2030, 2050 లోపల ఇండియా అండ్ చైనా వరల్డ్ జీడిపిలో ఎంత కాంట్రిబ్యూట్ చేయబోతుంది? నాకు తెలిసినంత మట్టికి ఒక సర్వే ప్రకారం 2030 గల చైనా 30% చేస్తుంది, ఇండియా 20% అయితే చేస్తుంది. ఇది కన్ఫర్మ్. అంటే 100% ఆఫ్ వరల్డ్ జీడిపిలో 50% ఇండియా అండ్ చైనా మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుందంటే మీరు నమ్ముతారా? ఎస్, నమ్మాల్సిందే. రాబోయే 4 ఏళ్ళలో ఇది మనం చూస్తాం ఖచ్చితంగా. మనం ఇండియా అనేది మేబీ ఆల్రెడీ కొన్ని స్ట్రాటజిక్స్ పరంగా, కొన్ని గ్రోత్ రేట్ పరంగా, కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇండియా ఇప్పుడు 4th లార్జెస్ట్ ఏదైతే జీడిపి కాంట్రిబ్యూషన్లో ఉందో అది 3rd పొజిషన్కి అయితే, 3rd ర్యాంక్ అయితే రాబోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో మన జపాన్ దాటి 4th పొజిషన్కి వచ్చాం, తర్వాత మనం 3rd పొజిషన్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది రాబోయే 4-5 ఏళ్ళలో. సో దీని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఫ్యూచర్లో మన ఇండియా కానీ, చైనా కానీ వరల్డ్ జీడిపిలో ఏ విధంగా కాంట్రిబ్యూషన్ చేయబోతున్నారు, దానికి తగ్గట్టుగా మనకి మల్టీపోలార్ వరల్డ్ అనేది ఏ విధంగా మార్గాలు, దిశలు, జియోపొలిటికల్గా కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, ఒక ఓవరాల్ అసలు ఎకనామిక్ ట్రేడ్ పరంగా ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇక్కడ వరకు చూసారు కాబట్టి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారంటే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, వర్త్ఫుల్ వీడియోస్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. మిస్ కాకుండా ఉండదు. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. సో ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు కంట్రీస్ కూడా దాదాపు 43.6% గ్లోబల్ గ్రోత్ని 2026లో మెన్షన్ చేయటం అనేది, ఆ లెవెల్ అనేది, ఆ ఇంటెన్స్ ఏవైతే క్రియేట్ చేసిందో ఆ ప్రజెన్స్ అనేది ఇట్స్ లిటరలీ ఫైర్ అని చెప్పుకోవచ్చు. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో షిఫ్టింగ్ ద గ్లోబల్ ఎకనామిక్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈ రెండు కంట్రీస్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే మీ అందరూ తెలిసిందే, అమెరికా అనేది లాయర్స్తో నడుస్తుంది, చైనా అనేది ఇంజనీర్స్తో నడుస్తుంది, ఇండియా అనేది పొలిటీషియన్స్తో నడుస్తుంది. అయినా సరే ఈవెన్ దో ఇందులో క్లియర్ కట్ పాయింట్ అయితే ఉంది. మన ఇండియా పొలిటీషియన్స్తో నడిచినా కానీ, గవర్నమెంట్ ఒక డెమోక్రటికల్గా మనం వెళ్తున్నా కానీ,
పబ్లిక్ కానీ గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా అయితే పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మల్టిపుల్ కంట్రీస్తో ట్రేడ్ డీల్ చేయటం కానీ, ఎక్స్పోర్ట్స్ చేయటం కానీ, ఇంపోర్ట్స్ చేయటం కానీ, మనం వరల్డ్ బ్యాలెన్స్ అయితే చేస్తాం, వరల్డ్ కంట్రీ బ్యాలెన్స్ చేస్తాం. ఒక పక్కన అమెరికా, ఇంకో పక్కన రష్యా, ఇంకో పక్కన చైనా, ఇంకో పక్కన జపాన్, ఇంకో పక్కన యూరోపియన్ కాంటినెంట్, ఇవన్నీ కూడా అద్భుతంగా మెయింటైన్ చేస్తాం. అంటే అది మామూలు విషయం అయితే కాదు. థర్డ్ వరల్డ్ కంట్రీ మనది ఏదైతే ఉందో ఇండియా, అది అన్ని విధాలుగా కూడా అటు ఇటు కూడా బ్యాలెన్స్ చేయడం అనేది ఇట్స్ అన్బిలీవబుల్ అని చెప్పుకోవచ్చు. అయితే చైనా అండ్ ఇండియా ఈ రెండు కూడా చాలా సెంటర్ ఆఫ్ గ్రావిటీగా చాలా ఎక్కువగా పెర్ఫామ్ చేస్తున్నాం అంటాం, ఎటువంటి సందేహం అయితే లేదు. రాబోయే 20 లేదంటే 30 ఇయర్స్లో చైనా ఏ విధంగా అయితే ఫ్యూచరిస్టిక్ చైనా అయిందో మన ఇండియా కూడా అదే విధంగా వెళ్ళబోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మన ఇండియా పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఎన్నో స్ట్రగుల్ చేస్తూనే అన్ని విధాలుగా కూడా ఏది టెక్నాలజీ పరంగా కానీ, స్టార్టప్స్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, ఎకనామిక్ పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, అండ్ నౌ ఏ పరంగా కూడా చాలా అద్భుతంగా ర్యాపిడ్గా గ్రో అవుతూ వచ్చాం. ఒక్కసారి మన ఇండియన్ ఎవల్యూషన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏదైతే పాయింట్స్ చెప్పినా అవన్నీ పాయింట్స్ కూడా మీరు ఇంప్లిమెంట్స్ అయితే వన్ బై వన్ చూసుకుంటూ వస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ప్రపంచ దేశాలకి మనం ఒక ఎకనామిక్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా చూపిస్తూ ఉంటాం, ఎటువంటి సందేహం అయితే లేదు. రాబోయే 2030 గల 2050 గల ఆ ఇంపాక్ట్ అనేది మీరు చూస్తారు, తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా ఖచ్చితంగా చూసే అవకాశం అయితే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసరికి రీడిఫైనింగ్ గ్లోబల్ పవర్ అండ్ గవర్నెన్స్. ఎస్, ఖచ్చితంగా గ్లోబల్ పవర్ పరంగా మనకి ఆల్రెడీ రష్యా అయినా కానీ, చైనా అయినా కానీ, ఇండియా కానీ చెప్పేది ఒకటే, అమెరికా మాత్రమే పవర్ తీసుకుంటానంటే కుదరదు. ఇది మల్టీపోలర్ వరల్డ్ కింద కన్సిడర్ చేయాలి, అందరికీ పవర్ ఇవ్వాలి, గ్లోబల్ పవర్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నారు. గ్లోబల్ గవర్నెన్స్ అనేది ఉండాలి. ఒకటి, మనం నెంబర్ ఆఫ్ ఇంపోర్ట్స్ చేస్తాం, నెంబర్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ చేస్తాం, అవునా కదా. ఎక్స్పోర్ట్ చేసే దశలో ఆయిల్ చేస్తాం, ఫుడ్ ఇంగ్రీడియంట్స్ చేస్తాం, స్టోరేజ్ సంబంధించిన ప్రొడక్ట్స్ చేస్తాం, ఇంకా రకరకాల మనం ఎక్స్పోర్ట్స్ అయితే చేస్తూ ఉంటాం. కాబట్టి అది ఎయిర్ రూపంలో అయినా కానీ, ల్యాండ్ రూపంలో అయినా కానీ, వాటర్ రూపంలో అయినా కానీ ఖచ్చితంగా రియల్ టైం గవర్నెన్స్ అనేది కావాలి. మొత్తానికి అది వరల్డ్ ఇంటర్లింకింగ్ అయ్యి ఉండాలి. ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయ్యి ఉండాలి. దానికి మల్టీపోలార్ వరల్డ్ అనేది ఎగ్జాక్ట్గా యాప్టబుల్ అయితే, సూటబుల్ అయితే ఉంటుంది అంటున్నాం, ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కంప్లీట్లీ అమెరికా మాత్రమే తన చేతిలో పెట్టుకుంటానంటే ఎవ్రీథింగ్, అది షిప్స్కి లైసెన్స్ ఇవ్వటం కానీ, ప్లేన్స్కి లైసెన్స్ ఇవ్వటం కానీ, లేదనుకుంటే ట్రాన్స్పోర్టేషన్కి లైసెన్స్ ఇవ్వటం కానీ, ఇవన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకుంటే కుదరదు. అన్ని కంట్రీస్తో ఇంటర్లింకింగ్ ఉండగలిగితే, కనెక్టెడ్గా ఉంటే డెఫినెట్గా ఈజీగా ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ చాలా ర్యాపిడ్గా అయితే జరుగుతుంది. దీని ద్వారా ప్రతి కంట్రీ కూడా ఎకనామికల్గా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఎక్కడ పడిపోయే అవకాశం అయితే ఉండదు. సో దట్ గవర్నమెంట్ నిలబడుతుంది, దాని తాలూకు ఆధారపడ్డ ప్రజలు కూడా ఆధారపడతారు. సో దట్ ఎవ్రీథింగ్ ఫైన్ అని ఉంటుందని నేను అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ టెక్నాలజీ. ఖచ్చితంగా మనం ఇప్పుడు ఏదైతే చైనాని చూస్తున్నామో చాలా ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ అయితే డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. రోబోటిక్స్ అవన్నీ కూడా మనం చూస్తున్నాం, ఎలక్ట్రిక్ కార్స్ చూస్తున్నాం, ఎలక్ట్రిక్ వెహికల్స్ చూస్తున్నాం, అన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాళ్ళ యొక్క సిటీస్ కానీ, వాళ్ళ యొక్క రోడ్స్ కానీ, వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్ట్ కానీ, వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ కానీ, ఎవ్రీథింగ్ వాళ్ళ ఓన్ అండ్ నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే చైనా అన్ని విధాలుగా అయితే ఇస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఏవైతే ఎలక్ట్రానిక్స్ కానీ, ఏవైతే టెక్నాలజీ సంబంధించిన వస్తువులు కానీ, ఏవైతే టెక్నాలజీ సంబంధించిన వస్తువులు కానీ అన్నీ కూడా రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి చైనా నుంచే వస్తున్నాయి. కాబట్టి వాళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి, సో వాళ్ళే ప్రొడ్యూసర్స్ కాబట్టి, సో వాళ్ళకి ఎటువంటి డోకా అయితే లేదు. వాళ్ళకి హార్డ్వేర్ పరంగా కానీ, సాఫ్ట్వేర్ పరంగా కానీ, పీపుల్ పరంగా కానీ అద్భుతంగా వాళ్ళ దగ్గర రిసోర్సెస్ అయితే లాట్ ఆఫ్ రిసోర్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇంకా
ఏవైతే ఇప్పుడు టెక్నాలజీ గురించి మనం ఎనర్జీ విషయంలో కూడా వాళ్ళ దగ్గర చాలా ఎక్కువగానే ఉందంటలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే చైనా చాలా ఎక్కడో అడ్వాన్స్డ్గా ఉంది. ఇండియా ఈ రెండు విషయాల్లో కొంచెం ఒక అడుగులైతే ఉన్నాయి, ప్రస్తుతం అడుగులైతే వేస్తుంది. సో మనం బడ్జెట్ సెషన్లో మనం చూసాం రేర్ ఎర్త్ మెటల్స్లో తవ్వకాలు అయితే చేయాలి, ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, మనం కూడా ఎక్స్పోర్ట్ చేయాలి అని ఏవైతే వస్తున్నాయో దీనికి తగ్గట్టుగా 4-5 కారిడార్స్ ఏర్పాటు చేశారు, దానికి బడ్జెట్ అలొకేట్ చేశారు, ఇదంతా ఓకే. బట్ చైనా చేసినంత ఎక్స్పోర్ట్స్ మన ఇండియా కూడా చేయాలి, మన ఇండియాకి కూడా ఉపయోగించుకోవాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎనర్జీ విషయంలో అయినా కానీ, టెక్నాలజీ విషయంలో అయినా కానీ ఈ రెండు కంట్రీస్ కూడా రేపు గ్లోబల్గా చాలా ఎక్కువగానే ఇంపాక్ట్ చేసే దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే చేస్తుంది. ఇంకా 4th వన్ వచ్చేసరికి మెయిన్గా డెమోగ్రఫిక్ ఇన్ఫ్లుయెన్స్. ఇందులో బేసికల్గా గ్రీన్ షిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ డేటా సెంటర్స్ పరంగా కూడా చాలా ఫ్యూచరిస్టిక్గా వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ అదేవిధంగా పీపుల్ పరంగా కానీ, అదేవిధంగా వాళ్ళ గవర్నమెంట్ కానీ రెండు విధాలుగా చైనా అనేది కంప్లీట్లీ కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ దేశం కాబట్టి అది కంప్లీట్లీ చాలా వాళ్ళ ఆస్పెక్ట్స్ కానీ వాళ్ళ ప్రయారిటీస్ కానీ ఫస్ట్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళు చాలా ఎవరిని నమ్మే ఉద్దేశం అయితే ఉండదు. ఖచ్చితంగా ఏదైనా డబ్బు అనేది ఉందంటే ఖచ్చితంగా వాళ్ళ కంట్రీ కోసమే, వాళ్ళ ప్రజల కోసమే వాడతారంటలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇక్కడ ఇండియాలో డెమోక్రసీ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ గవర్నమెంట్, ఇక్కడ ప్రైవేటైజేషన్ ఏవైతే ప్రైవేట్ పీపుల్ ఉన్నారో వాళ్ళు, అట్ ది సేమ్ టైం కొంతమంది మిడిల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ వీళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి డెమోక్రసీలో ఇవి కొంచెం మిడిల్ పర్సన్స్ కానీ లేదనుకుంటే కొంత ప్రైవేట్ పీపుల్ కానీ వీళ్ళు తగ్గించి గవర్నమెంటే మొత్తం అన్ని విధాలుగా చూసుకుంటే అందులో పెద్ద విషయం ఉండదు. అన్ని విధాలుగా కూడా సరి సమానంగా డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందంటే ఎటువంటి సందేహం అయితే లేదు. ఖచ్చితంగా డెమోగ్రఫిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రపంచ దేశాలకైతే ఉంటుంది. మన నేషన్ ఫస్ట్ ప్రయారిటీస్ ఏవైతే ఉంటాయో అది రేర్ ఎర్త్ మెటల్స్ అయినా కానీ, న్యాచురల్ రిసోర్స్ పరంగా అయినా కానీ, యానిమల్స్ పరంగా అయినా కానీ, హ్యూమన్స్ పరంగా అయినా కానీ, వాళ్ళ మిగతా ఆస్పెక్ట్స్ ఏవైతే ఇక్కడ మనం పండించే వస్తువులు ఏవైతే ఉన్నాయో, పండించే తినే సామాగ్రి కానీ లేదనుకుంటే మిగతా అల్టిమేట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో బై ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేసే విధంగా, మ్యానుఫ్యాక్చర్ చేసే విధంగా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. దానికి తగ్గట్టుగా ప్రపంచ దేశాలకి మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది డెఫినెట్గా చూపించాలి. సో దట్ ఇక్కడ మనకి పాపులేషన్ ఉన్నారు, మనకి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఉన్నాయి, మనకి ఎక్స్పోర్టింగ్ చేసే అన్ని విధాలుగా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, షిప్స్ కానీ, ప్లేన్స్ కానీ, లేదంటే ట్రాన్స్పోర్ట్స్ అన్ని విధాలుగా ఉన్నాయని చెప్పించుకుంటే డెఫినెట్గా డెమోగ్రఫిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది అన్ని విధాలుగా మనం పోర్ట్రే చేయగలం ప్రపంచ దేశాలకి. సో దీనివల్ల వరల్డ్ జీడిపిలో మనం ఎక్కువ శాతం కాంట్రిబ్యూట్ చేస్తే చాలా ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే చైనా నుంచే ఈయూకి కానీ, అమెరికాకి కానీ అన్ని విధాలుగా వెళ్తాయి, రష్యాకి కానీ, జపాన్కి కానీ అన్ని విధాలుగా వెళ్తాయి. ఇవి మాత్రం మనం మర్చిపోకూడదు. చైనా నుంచి చాలా దేశాలకి ఎన్నో విధాలుగా ఎక్స్పోర్ట్స్ అయితే ఉంటున్నాయి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇండియా కన్నా ఎక్కువగా చైనాయే ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఆ విధంగా మన ఇండియా కూడా డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ డెమోగ్రఫిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగానే చూపించాలి ప్రపంచ దేశాలకి. ఇక్కడ కాంపిటీషన్ కూడా వస్తుంది. బట్ ఏంటంటే ఈ రెండు దేశాలు మనం కలిపి మాట్లాడుకోవాలి. ఎందుకంటే రేపు రాబోయే 5-10 ఏళ్ళలో మీరు ఇండియాని, చైనాని చాలా సరి సమానంగా చూస్తాం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏవైతే పాయింట్స్ చెప్పానో అవన్నీ కూడా ఆ రోజున ఖచ్చితంగా మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఓకే. ఇంకా లాస్ట్ పాయింట్, చివరి పాయింట్ వచ్చేసరికి 5th పాయింట్ వచ్చేసరికి జియోపొలిటికల్ ఛాలెంజెస్ కానీ, కోఎగ్జిస్టెన్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. అందులో ట్రేడ్ విషయంలో కానీ, బ్రిక్స్ విషయంలో కానీ, వెస్ట్ని వీక్ చేసే పరంగా కానీ ఇవన్నీ కూడా చాలా కీలకమైన పాయింట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితంగా మల్టీపోలర్ వరల్డ్ రావాలి. మన ఇండియా కానీ, మన రష్యా కానీ, మన చైనా కానీ, ఆర్ఐసి ఈ బ్రిక్స్ గ్రూప్ ఏదైతే ఉందో, ఆర్ఐసి గ్రూప్ ఏదైతే ఉందో, ఈ 3 దేశాలు కూడా వెస్ట్ని వీక్ చేసే విధంగా అయితే చెయ్యాలి. లేకపోతే రేపు డాలర్ విషయంలో అయినా కానీ, అమెరికా ఏవైతే సూపర్ పవర్ అని చెప్పుకుంటున్న వాళ్ళు మన మీద టారిఫ్స్ కానీ, శాంక్షన్స్ కానీ ఏవైతే మొహం మీద రుద్దుతుందో ఇవన్నీ కూడా పవర్ని తగ్గించాలంటే డెఫినెట్గా ఆర్ఐసి ఈ బ్లాక్ ఏదైతే ఉందో డెఫినెట్గా రైజ్ అవ్వాలి. మల్టీ పోలార్ వరల్డ్ అనేది మనం పోర్ట్రే చేయగలగాలి. అప్పుడే మన యొక్క
ఏవైతే వీళ్ళు బ్రిక్స్ కరెన్సీ తీసుకురావాలనుకుంటున్నారో దానికి వాల్యూ అనేది ఉంటుంది. రెండోది ట్రేడ్ పరంగా, ఎక్స్పోర్ట్స్ పరంగా అన్ని విధాలుగా బాగుంటుంది. మూడోది కామర్స్ పరంగా అన్ని విధాలుగా బాగుంటుంది. సో దట్ ప్రపంచ దేశాలు ఏ విషయంలో అయినా కానీ ఇబ్బంది పడకుండా, ఇబ్బంది పెట్టకుండా మొత్తం అంతా కూడా సరఫరా అనేది చాలా ఈజీగా జరుగుతుంది. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇందులో కల్చర్ పరంగా, ట్రేడ్ పరంగా, కామర్స్ పరంగా అన్ని విధాలుగా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలన్నట్లయితే ఇవన్నీ ఛాలెంజెస్ని తట్టుకోవాలి అంటే డెఫినెట్గా వెస్ట్ని వీక్ చేయాలి, ఆర్ఐసి బ్లాక్ని రేస్ చేయాలి. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. సో జియో పొలిటికల్ ఛాలెంజెస్ అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి. సో యుఎస్ ఇప్పుడు సూపర్ పవర్లో ఉంది కాబట్టి చాలా దేశాలని తన కంట్రోల్లో పెట్టుకుంటుంది. అందుకే రష్యా కానీ, ఇండియా కానీ, చైనా కానీ ఇవి ఛాలెంజెస్ని బీట్అవుట్ చేసే విధంగా జియో పొలిటికల్ ఏవైతే ఉన్నాయో ఛాలెంజెస్ని దాన్ని సార్ట్అవుట్ చేయగలిగితే జియో పొలిటికల్ అనేది ఒక కొత్త టర్మ్ని మనం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కొత్త వరల్డ్ మనం తీసుకొచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో దట్ కో ఎగ్జిస్టెన్స్ అనేది ఈజీగా జరిగిపోతుంది. అందులో డౌట్ అయితే లేదు. సో మీకు నేను చెప్పగలిగే పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీడియో మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే ఇండియా కానీ, చైనా కానీ ఎకనామిక్ పరంగా గ్రో అవుతున్నప్పుడే ప్రపంచ దేశాలు మన వైపు చూస్తే, ప్రపంచ దేశాలు మన వైపు రావాలని కోరుకుంటే, ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటే, సో దట్ చైనా కానీ, ఇండియా కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, సర్వీసెస్ పరంగా కానీ డెవలప్ అవుతాయి. సో అది గుర్తుపెట్టుకోండి. ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, సర్వీసెస్ కానీ, ఇంకా అట్ ది సేమ్ టైం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. మన ట్రేడ్ అండ్ ఎకానమీ పెరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ కామర్స్ కూడా, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా రేజ్ అవుతాయి. సో వరల్డ్ జీడిపి కాంట్రిబ్యూషన్లో మన ఇండియా అండ్ చైనా 30-50 కాంట్రిబ్యూషన్ చేయగలిగితే రేపు అప్కమింగ్ 5 to 10 ఇయర్స్లో మిగతా ప్రపంచ దేశాలు భయపడతాయి. అది గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్గా ఎప్పుడైతే మనం రేజ్ అవుతామో ప్రపంచ దేశాలు భయపడతాయి. ఎందుకంటే అప్పుడు మల్టీ పోలార్ వరల్డ్ అనేది వస్తుంది కాబట్టి. అందుకే దీనికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చైనా కానీ, ఇండియా కానీ ఏ విధంగా అయితే నిర్మలా సీతారామన్ గారు మెన్షన్ చేసి చెప్పారో అది ఆవిడ వెనకాల ఒక విజన్ అయితే ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పాయింట్ మనం చెప్పకపోయినా బయటికి అప్కమింగ్ 5 to 10 ఇయర్స్లో మనం చూస్తాం. సో నేను ఏదైతే చెప్తున్నానో ఆవిడ మనసులో ఏదైతే ఉందో మన ఇండియా అండ్ చైనా అండ్ రష్యా మల్టీ పోలార్ వరల్డ్ని అయితే తీసుకొస్తారు. బ్రిక్స్ కరెన్సీ కూడా వస్తుంది. సో దట్ అంతా కూడా స్టేబుల్గా ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో దట్ ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, మిగతా అఫీషియల్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. గవర్నమెంట్స్ కూడా జియో పొలిటికల్గా కూడా అన్ని విధాలుగా కూడా పర్ఫెక్ట్ కండిషన్స్తో ముందుకైతే వెళ్తుంది. ఎప్పుడు కూడా ఒక పవర్ ఒక చేతిలోనే ఉంటే, ఒకళ్ళ చేతిలోనే ఉంటే అది బలుపుకైతే దారితీసే అవకాశం ఉంటుంది. అది తగ్గించాలంటే డెఫినెట్గా మల్టీ పోలార్ వరల్డ్ అనేది రావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా కంట్రోల్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ చట్టాలని ఇంప్లిమెంట్ చేయాలి. సో దట్ ప్రతి కంట్రీ కూడా ఎకనామిక్ పరంగా, కల్చర్ పరంగా, మిగతా ఏవైతే కేటగిరీస్ ఉంటాయో అవన్నీ కూడా స్టేబుల్గా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. సో ఇలాంటి ఫార్మాట్స్ కానీ, ఇలాంటి టర్మ్స్ కానీ మనం అన్నీ తీసుకురాగలిగితే, ఒక కులికి తీసుకురాగలిగితే అటు వెస్ట్ అయినా ఇటు సౌత్ అయినా రెండూ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి. అన్ని కంట్రీస్ కూడా డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా కానీ అల్టిమేట్గా ప్రజలు వాళ్ళ ఆకలి చావులు అనేది ఉండకూడదు అనేది మనం మెయిన్ టార్గెట్ కింద పెట్టుకుంటే చాలు. జియో పొలిటికల్గా, గవర్నమెంట్ పొలిటికల్గా ఎన్ని విధాలుగా తీసుకున్నా కానీ, ప్రపంచ దేశాలు ఇండివిజువల్గా చూసుకున్నా కానీ, ఎన్ని రకాలుగా గొడవలు ఇలాంటివి ఎన్నో ఉన్నా కానీ అల్టిమేట్గా ఏ దేశమైనా పేద దేశం ఉంటే ఆ దేశాలు మనం కాపాడే విధంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇబ్బంది లేకుండా చేయగలిగితే మిగతా ప్రపంచ దేశాలు చాలు అక్కడ ఉన్న ప్రజలు హ్యాపీగా తిని హాయిగా వాళ్ళ జీవనాన్ని అయితే ముందుకు తీసుకెళ్తారు. ఇది నేను నాకు చెప్పబోయే లాస్ట్ పాయింట్ అయితే. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా, యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నాను. ఎందుకంటే దీని మీద నిర్మలా సీతారామన్ గారు కానీ, ఎలాన్ మస్క్ కానీ మాట్లాడారంటే, ట్వీట్ చేశారంటే మామూలు విషయం అయితే కాదు కదా. సో దానికి ఒక పాయింట్, దానికి ఒక వ్యాలిడ్ పాయింట్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి అందుకే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. డెఫినెట్గా ఇండియా ప్రయారిటీస్ అనేవి ఫస్ట్ ఉండాలి. మన భారతీయులకు కూడా ఇండియా ఫస్ట్ అనే ఒక స్లోగన్ని ప్రతి ఒక్కరి మైండ్లో అయితే ఉండాలి.
సో ఇండియాకి అయితే సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఇండియన్ జీడిపిని, ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ని పెంచే విధంగానే మనం అడుగులైతే వేద్దాం. ఇండియన్ ప్రొడక్షనే కొందాం. సో దట్ ఇండియన్ ఎకానమీ అనేది ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది. రాబోయే 5-10 ఏళ్ళలో ఆ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో మనం మిగతా కంట్రీస్లో ఏవైతే డెవలప్డ్ సిటీస్, డెవలప్డ్ కంట్రీస్ చూసి వావ్ వావ్ అంటున్నాం, మన ఇండియాలో కూడా రేపు అది చూస్తారు. రేపు చూసినప్పుడు ఆ ఫ్రూట్స్ అనేవి మీరే ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు చూపు కూడా మన ఇండియా మీదే ఉంటుంది. సో దట్ మనం హ్యాపీగా మన ఇండియాని కూడా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. మన ఇండియా గురించి కూడా చాలామంది వేరే దేశాల వాళ్ళు పొగుడుతుంటే ఆ మూమెంట్ ఉంటుంది చూసారా. చాలామంది ఇండియా వాళ్ళు అమెరికా బాగుంటుంది లేదనుకుంటే చైనా బాగుంటుందని చెప్తారు. రేపు వాళ్ళే మన ఇండియా బాగుంటుందని చెప్పే రోజులు అయితే తీసుకొద్దాం. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చిన తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.